క్లారిటీ ఉంది వాళ్ళకి. ఏదైనా కానీ వాడు ఏమైనా చేసుకొని, వాళ్ళు ఈ వయసులో లేట్ వయసులో ఘాటు ప్రేమ లేకంటే ఏదైనా కానీ బోల్డ్ అండ్ బ్యూటీ కంటెంట్ మాత్రం అదిరిపోయింది. ఏమే నువ్వు సుబ్బారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, ఏమే విజయసాయి రెడ్డి, గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. ప్రభాకర్ రెడ్డి గారు, జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను అరెస్ట్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు? ఇది రాజకీయ కక్ష సాధింపు భాగంగా జరిగిందంటారా, లేకుంటే కేవలం భూముల్ని నిబంధనలకు విరుద్ధంగా స్వాధీనం చేసుకోవడం వల్లే జరిగిందంటారా? ఆంధ్రప్రదేశ్ లో మనం ఏ అరెస్ట్ అయినా కానీ, ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ చంద్రబాబు ప్రభుత్వంలో కానీ మనం ఏ అరెస్ట్ అయినా రాజకీయ నాయకులు చేస్తే అది రాజకీయంగా జరిగింది. దాంట్లో తప్పులు ఉంటాయి, తప్పులు లేకుండా కూడా ఉన్న రోజుల్లో తప్పులను వెతికి పట్టి చేస్తారు. కాకపోతే జోగి రమేష్ అనేది స్పెషల్ కేస్. ఎందుకంటే జోగి రమేష్ అనే అతని గురించి అందరికీ తెలుసు. మన ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. నేనేమనుకుంటానంటే బుద్ధి కొద్ది సుఖం, ఏమి నోటి దూల తీరింది, లేదంటే కర్మ ఇస్ ద బిచ్ అనేది చెప్పుకుంటూ వస్తూ, కానీ ఈ కేసులో జోగి రమేష్ కుమారుణ్ణి అరెస్ట్ చేయడం అనేది రెండాకులు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒగాకు చదివితే చంద్రబాబు నాయుడు 4 ఆకులు చదివినాడు అంటారు కదా, ఆ టైపులో ఇది జరిగింది. కానీ ఒక 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 యువకుడి భవిష్యత్తును నాశనం చేయడానికి ఈ పద్ధతి బాగాలేదు. కాకపోతే భూములు అంటే భూ ఆక్రమణ జరిగిందా, వాటిని అమ్ముకున్నారా అనేది ఇన్వెస్టిగేషన్ చేయకుండానే ప్రిలిమినరీగా సౌమ్యలత అనే అమ్మాయిని ఇప్పుడు ఈ అరెస్ట్ లో మనం ఒకటి చూడాలి. ఫస్ట్ అరెస్ట్ చేయగానే నేను బీసీ అని మనోడు అరిచాడు. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస కూడా వచ్చి మాట్లాడుతున్నాడు, బీసీలందరూ చంద్రబాబు మీద తిరగబడతారని. ఆ కాలం పోయింది. ఇప్పుడు ప్రజలకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ట్రంప్ కార్డులు ఉపయోగించుకోలేదు. ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాస గాని, లేకంటే ఇప్పుడు జోగి రమేష్ గాని అందరికీ ఒకటే. ఆడ లేడీస్ కూడా ఇప్పుడు అరసడానికి లేదు, అంతా పోయింది. ఇప్పుడు నేను బాగా చూస్తే దీంట్లో చంద్రబాబు అందివేసిన చెయ్యని తెలిసిపోయింది. ఇప్పుడు చూడు, ఇప్పుడు బీసీ అరుస్తాడని తెలుసు చంద్రబాబు, అక్కడ బీసీ మహిళా డిఎస్పీని తీసుకొచ్చి పెట్టినారు, సౌమ్యలత అమ్మాయి పేరు. ఇది అంటే ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ చేసినా కూడా ఆయన అంత బాధపడ్డాడు. ఎప్పుడైనా కానీ తనకంటే తన పిల్లల జోలికి వచ్చినప్పుడు ఎక్కువ బాధ ఉంటుంది. మేబీ జోగి రమేష్ లో కనిపించింది. నాకైనా నీకైనా కానీ ఆ అబ్బాయికి సంబంధం, వాడు చదువుకుని ఉద్యోగం చేసుకున్న వ్యక్తి కాబట్టి ఆ అబ్బాయిని వాళ్ళకి తెలుసు. అబ్బా వాళ్ళకి ఏం చేయాలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంత తెలిస్తే వాళ్ళకి 40 సంవత్సరాల అనుభవం, జగన్మోహన్ రెడ్డికి 10 సంవత్సరాల అనుభవము, 14 సంవత్సరాలు. అంటే మామూలుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేష్ వెళ్ళిన ఎపిసోడ్ బ్యాక్గ్రౌండ్ లోనే జరిగింది అనిపిస్తుంది. ఈ భూములు ఇవన్నీ చాలా మంది రాజకీయ నాయకుల మీద ఉన్నాయి, కానీ అరెస్ట్ వరకు వెళ్ళారంటే చంద్రబాబు నాయుడు. ఇట్ ఇస్ ఎ కమ్మ ల్యాండ్, ఇట్ ఇస్ ఎ పవర్ఫుల్ కమ్మ ల్యాండ్. విజయవాడ చుట్టుపక్కల అంతా ఉన్నాయి కదా. ఇప్పుడు విజయవాడ డిస్టిక్, కృష్ణా డిస్టిక్ అనేది ఇస్ ఎ కమ్మ ల్యాండ్ లో ఒక బీసీ సంబంధించిన వ్యక్తి ఒక వెటకారంగా అలా రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళు సహించలేకపోయినారు. ఎప్పుడెప్పుడా అని చూస్తున్నారు. ఉన్నా లేకపోయినా, ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా ఎత్తేసేయండి అన్నారు. అంతే, ఎత్తేసేసినారు అంతే. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ కసికి ఆ పిల్లోడు బలైపోయినాడు. అంటే తెలుసో లేదో కానీ పాపం ఒక మంచి యువకుడు బలైపోయాడు. మంచి చదువుకున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ వెళ్ళి ఉండకపోతే ఈ రోజు అయితే నాకు తెలిసి రాజకీయాల్లో ఇలాంటి అరెస్ట్ జరిగి ఉండేది కాదు. గ్యారంటీగా దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు. సరే, వాళ్ళు భూముల విషయంలో ఏం చేశారన్న తర్వాత పెడితే రాజకీయంగానే దీన్ని చేశారన్నది అయితే స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోగి రమేష్ కుటుంబానికి కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆయనైతే అంటే బహుశా నా వరకు వస్తారనుకున్నారేమో, కానీ ఏకంగా కుమారుడిని అరెస్ట్ చేసేసరికి చాలా డల్ అయిపోయినట్టు కనిపించారు ఈరోజు ఆ విజువల్స్ లో అన్ని కూడా. ఒకటి జోగి రమేష్ లాగానే జోగి రమేష్ ఈ రోజా వీళ్ళను కూడా దే ఆల్వేస్, ఇప్పుడు వాళ్ళు ఏదన్నా రాజకీయాలలో ఉన్న ఏదన్నా తప్పిదాలని చూసి విమర్శించింటే బాగుండేది. కానీ వాళ్ళు ఎంతసేపటికి నోటి ధూళ ప్రదర్శన జరిగింది, జనాలలో కూడా ఏవగింపు వచ్చింది.
నోటి అది దూల అనేది అది ఖచ్చితంగా వైసీపీలో అది ఎందుకు జరిగిందో కానీ కానీ నువ్వు రాజకీయ పరంగా నువ్వు విమర్శించి నువ్వు నేను బీసీని నేను ఆడదాన్ని నన్ను ఏదైనా చేశారని ఆమె కూడా గగ్గోలు పెట్టి దాంతో పాటు తన శాఖలు ఏమైనా ఇచ్చినప్పుడు ఆ శాఖల్లో పనితనాన్ని చూపించింటే వీళ్ళు ఇప్పుడు వీడు బీసీ అని గుర్తించుంటారు, ఆమెను ఆడదే అని గుర్తించుంటారు. ఆ అసలు వదిలేసి నోటి దూల ప్రదర్శన వల్ల మొత్తానికి అసలు పనికి రాకుండా పోయినారు. అది చేటు చేసింది వైఎస్ఆర్సీపీకి. ఆ రోజు అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి అయితే పోకుండా ఉండాల్సింది. జోగి రమేష్ గారు కావచ్చు, ఎవరైనా ఇది కావచ్చు, కొద్దిగా ఒట్టి సంయమనం చంద్రబాబు నాయుడే పాటించారు. కాదు, ఇట్స్ కమ్మ ల్యాండ్ లో వీడు పెటపెటలాడాడు చాలా వరకు జోగి రమేష్. అది మాత్రం ఒక బీసీ, ఒక గౌడ కులానికి సంబంధించిన వ్యక్తి ఖమ్మ ల్యాండ్ లో ఇంత అగ్రెసివ్ గా ఉన్న దాఖలాలు ఎక్కడా లేవు. నీకు అర్థమైందా? ఇది రాసి పెట్టుకో, దిస్ ఇస్ సత్యం. కానీ గౌడాస్ ఆల్సో దేర్ ఆర్ లాట్ ఆఫ్, ఇప్పుడు విజయవాడ కృష్ణా డిస్టిక్ లో కమ్మ వాళ్ళ తర్వాత గౌడ కులస్తులదే పై చెయ్యి, అంటే ఈక్వల్ గా ఉంటారు ఒక్కొక్క చోట. గౌడాస్ టైం తక్కువే కాదు, వాళ్ళు బీసీలైనా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ చాలా ముందుపడే ఉంటారు వాళ్ళు. దే ఆర్ వెరీ పవర్ఫుల్. అయితే ఒకటి ప్రభాకర్ గారు, ఇప్పుడు మిగిలిన నాయకులకి, టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టడము, తిట్టడం, ఇవన్నిటికంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే రెండు బాగా సీరియస్ గా తీసుకున్నారు. ఒకటి చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళడం, రెండు టీడీపీ కార్యాలయం మీద మా గుండెల మీద దాడి చేశారు అన్నట్టుగా వాళ్ళు ఇదైపోయారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే ఫస్ట్ రెచ్చగొట్టింది అయితే వాళ్ళే. ఏది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సైకో అనడము, ఇంకా రకరకాల పట్టాభితో నేను అది మాట్లాడదలుచుకోలేదు నీ ఛానల్లో. ఏమే బి భాష అందరికీ తెలుసు. ఆ తర్వాత దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నంలో వైసీపీ వాళ్ళు ఏదో ఎక్కడో పొరపాటు చేశారేమో అనిపించింది. వీళ్ళు కంప్లీట్ గా వీళ్ళే బూతులు మాట్లాడతారు, వీళ్ళే ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళన్న ఇంప్రెషన్ లాస్ట్ ముద్ర అయితే వైసీపీ వాళ్ళ మీద పడింది. విచిత్రంగా వాళ్ళైతే ఇనిషియేట్ చేశారు మొత్తం ప్రోగ్రామ్ ని, లాస్ట్ బలి అయిపోయారేమో అనిపించింది. మాటలు మాట్లాడినప్పుడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే తన అధికారాన్ని కేంద్రీకృతం చేసేసుకున్నాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్లను ధనంజయుడిని పెట్టుకున్నాడు, ఇంకోని పెట్టుకున్నాడు, ప్రవీణ్ ప్రకాష్ వాళ్ళతో మొత్తానికి నడిపించాడు. వీళ్ళని గాలికి వదిలేశాడు. వీళ్ళకి పని లేదు, ఒక్క మినిస్టర్షిప్ ఇచ్చాడు కానీ ఏం పని లేకపోయేసరికి వీళ్ళు బూతులు లంకించుకున్నారు అందరి మీద. రోజు కనిపించాలి కదా టీవీలో అని. అది జరిగింది. ఇది పని పాట ఉండి చేసుకుంటే ఇవన్నీ ఉండిండవు. కరెక్టే. బొత్స సత్యనారాయణ మీద అయితే పోటీకి తప్పుకున్నట్టున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అయితే తెలుగుదేశం పార్టీ చెప్తున్న కారణం అయితే కొద్దిగా నమ్మశక్యంగా లేదు. నిన్నటి వరకు పోటీ చేసి తీరాలి, ఓడించి తీరుతామన్న వాళ్ళు ఈ రోజు అయితే హుందాగా రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే బొత్స సత్యనారాయణ గారి మీద పోటీ పెట్టడం లేదు కూటమి తరఫున అని ఒకటి. దానికి వెంటనే కూటమి నాయకులంతా చంద్రబాబు నాయుడు హుందాతనాన్ని అభినందించారు, ప్రశంసించారు. గెలవడం ఈజీగా ఉన్నప్పటికీ కూడా అభ్యర్థిని పెట్టకపోవడం అన్నది చంద్రబాబు నాయుడు గొప్పతనం అని కూటమి నాయకులంతా ప్రశంసించారు అంటూ మీడియాలో వచ్చింది. నిజంగానే వీళ్ళు గెలిచే అవకాశం ఉండి హుందాతనంగా రాజకీయాలు చేయడానికే తప్పుకున్నారా అంటే దీన్నే మంగళవారం మాటలు అంటారు. వాళ్ళు కూడా రకరకాలుగా శోధించుకున్నారు. ఇంకా ఉండేది 2 ఏళ్లే కదా, మాక్సిమం 2 ఏళ్లలో. ఇప్పుడు ఇదేం పెద్ద, వాళ్ళకి అన్ని వేరీ చేసుకున్నారు. ప్లస్ పెద్ద తలకాయ ఎవరు సత్యనారాయణ విలువ ఆయనకుంది. ఆయన అంటే డబ్బుల పరంగా కానీ రాజకీయం చేస్తున్నాడు, 10 మందితో మాట్లాడతాడు, పెద్దోడు, సంబంధాలు సత్సంబంధాలు పెట్టుకోగలిగే పెద్ద ఆయనతో తలపడడం వాళ్ళకి ఇష్టం లేదు. నంబర్ 1. నంబర్ 2, ఆషామాషి ఎవడన్నా వాడు వీడు నిలబడింటే వేసేసింటారు. అదేలే ఇప్పుడు నిజంగా నిజంగా ఉందాతనంగా రాజకీయాలు చేయాలన్న ఉద్దేశం ఉంటే ఫస్ట్ లో నెల క్రితమే ఈ ప్రపోజల్ వచ్చింది, ఎన్నికల్లో పోటీ చేయాలన్నప్పుడు ఆ రోజు చెప్పాల్సి మనం ఎలా పోటీ చేస్తాం, 400కి పైగా ఓట్ల మెజారిటీ వాళ్ళకు ఉందని ఆ రోజు చెప్పింటే ఉందాతనం అనొచ్చు. కానీ నిన్నటి వరకు మొన్న ఒక కమిటీని కూడా వేసి ఎవరెవరు వస్తారో చూడండి అని చెప్పి లాస్ట్ లో ఇప్పుడు ఉందాతనంగా తప్పుకున్నాం అంటేనే బహుశా ఎవరు పడలేదేమో అవతల నుండి అనుకున్న స్థాయిలో. గోవిందు, పైలా గోవిందు, గడ్డం వాడు ఎవడోడో చెప్పారు, ఏదైతే పేర్లు వచ్చాయి కానీ అవన్నీ పక్కన పెట్టేస్తే మన తర్వాత ఏంటంటే వాళ్ళకి మనసులో కూడా వచ్చింటది. ఇప్పుడు మనం ఇందులో తకామని గెలిచి గబ్బైపోయే బదులు ఇంకా 2 ఏళ్ళు ఇప్పుడు ఏముంది ఓడిపోయినా కానీ దానివల్ల వీళ్ళకేమి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏం లేదు. అంటే ఒక సైకలాజికల్ గా ఇప్పుడు ఏదైనా నెక్స్ట్ ఎలక్షన్లు అయితే లేవు కదా, ఈ ఎలక్షన్ లో ఓడిపోయినంత మాత్రాన ఒరిగేదేం లేదు కదా. అంటే టీడీపీ దానికంటే ఒకవేళ వైసీపీ గెలిస్తే, పోటీ పెట్టి వైసీపీ గెలిచింది అనుకోండి, అప్పుడు వైసీపీకి అనవసరంగా మనమే మళ్ళీ పికప్ ఇచ్చినట్టు అవుతుంది, బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది అని కూడా
ఆలోచించి ఉంటారు నాకు తెలిసి. అయితే ఓవరాల్ గా ఒకటి ఇప్పుడు అనుకున్న సంఖ్యలో ప్రజాప్రతినిధులు దొరకలేదు అన్నది అయితే ఒకటి కన్ఫర్మ్. లోకేష్ కూడా ట్రై చేశాడంట. అమిత్ షా వాళ్ళకు ఒక ఐడియా ఇచ్చాడంట. పోయి ఈవీఎంలకు పెడదాం లోకల్ బాడీస్ లో, తొందరగా రిజల్ట్స్ రాత్రి రాత్రి. ఇప్పటికే మీరు చేసిన పనులకు నాకు దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమే మా మొగాలలో కత్తి పొడిచినా కానీ నెత్తురు లేదురా, నువ్వు పోయి ఏదో ఒకటి చూసుకుని రబ్బా కొడుకులు అని చెప్పారంట అని అగ్రహారంలో అనుకుంటున్న వార్తలు మాత్రం చెప్తున్నా నేను. ఈవీఎంస్ అంటే బొత్స సత్యనారాయణ కాకుండా వైసీపీ ఇంత సీరియస్ గా తీసుకోకపోతే మాత్రం బాగా గట్టిగానే ఏదో ప్లాన్ చేసేవాళ్ళు టీడీపీ వాళ్ళు. ఎవడో వాడు బకరా దొరికింటాడు, డబ్బులు పెట్టింటాడు, ఏమే ఎంజాయ్ చేసుకుంటారు 4 రోజులు, వానికి ఈయనకి తాగిపించింటారు. ఏముంది, వానికి 15 లక్షలు, ఈయనకి 15 లక్షలు. అదొక ప్రహసనం. ఒక నెల రోజులు మంచిగా ధన ప్రవాహము, ఏమే మధ్య ప్రవాహము, ఏమే ఇంకా వేరే పడకల ప్రవాహము అన్ని ఉండింటాయి. దేనికి జరిగింటది. ఎంటర్టైన్మెంట్ మిస్ అయినారు జనాలు. ఎందుకురా, ఏదో ఎలక్షన్లు చేయండి రా, ఎంటర్టైన్మెంట్ వస్తుందంటే చేయరు. టీడీపీ క్యాండిడేట్ పెట్టింటేనే బాగుండేది కదా ఓటర్లకి. చాలా బాగుండేది. వాడు దూల తిరిగిండేది వాడికి ఉడికో. ఇద్దరికే ఉండేదిలే. ఇటువైపు కూడా పెట్టండి యాడ్ అయింది. ఇప్పుడు అంతా మనీ అయిపోయింది. వాళ్ళు 10 ఇస్తామంటున్నారన్నా, సరే మన పార్టీనే కాబట్టి కనీసం 5 ఏంటన్నా అని అడుగుతారు. ఒకటి భయ్యా, ఇప్పుడు పెద్ద తలకాయ కదా ఆయన బొత్స. ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చినా గానీ తగలడానికి రంజుగా ఉండేది. అసలు నీకు విపరీతమైన బిజినెస్ ఉండేది. ఏది, మనీ ట్రాన్సాక్షన్ లో ఎకానమీ పెరిగిండేది భయ్యా. ఒక వైజాగ్ లో ఒక మంచి ఎకానమీ, ఒక నెల రోజుల పాటు జిఎస్టీ పెరిగిండేటివి. తక్కువ 100 కోట్ల పైన లాగేవాళ్ళు బయటకు. 100 కోట్లు బయటికి తీసేవాళ్ళు కనీసం. వాడు 10, ఈడో 10 లాగేవాళ్ళు. 20 కోట్లు. చూడు, ఆ ఏరియాకి అది ఎక్కువ. ఎంపీటీసీలు ఇప్పుడు ప్రభాకర్ గారు ఎంపీటీసీలకి 5 లక్షలు 10 లక్షలు అయినా కూడా చాలా మంది పెద్ద అమౌంట్ గానే అనుకుంటారు. చిన్న పల్లెల్లో ఉంటుంటారు కాబట్టి మిస్ అయిపోయింది మొత్తం అంతా. అయితే మొత్తానికి అయితే బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు అమిత్ షా అన్నాడంటే, ఏంటి నాకు ఇక్కడ జిహెచ్సి అక్కడే తగిలింది, నాకు డబ్బులు వస్తుంది అనుకున్నాను, ఏంది రాలేదు, ఏదో తేడా కొట్టింది, ఏంట్రా ఏమైనారు మీరు అని అడిగారంట. అమిత్ షా ఎంక్వైరీ చేశాడంట. అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు పెట్టింటే విశాఖపట్నంలో జిఎస్టీ ఏమైపోయింది రాని వాళ్ళకి అదే బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి డబ్బు చాలడం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి దేశంలో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి వాళ్ళ రాష్ట్రాలు, అంటే ఉత్తరాది రాష్ట్రాలలో వాళ్ళు బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో పెట్టుకోవాలనుకున్నారు. వాళ్ళకు ప్రతి పైసా సౌత్ ఇండియా నుంచి వచ్చే ప్రతిదీ ఇంపార్టెంటే. వాళ్ళకి లాస్ట్ అండ్ ఫైనల్ గా బొత్స సత్యనారాయణ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. జిఎస్టీ మనకు పెరుగుతుంది అమాంతము, దాన్ని మనం ఎక్కడన్నా ఏదో దాంట్లో బీహార్ లోనో లేకంటే ఈ గుజరాత్ లోనో ఏదో విధంగా ఒక చిన్న వార్డు కానీ ఏదో ఒకటి శంకుస్థాపన చేద్దాం అనుకున్నారు, కానీ మిస్ అయింది పాపం. అంటే బొత్స సత్యనారాయణ గారు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొత్తం ఈక్వేషన్ మారిపోయింది. ఆ రోజు నుంటే తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఆత్మరక్షణలోనికి వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఆలోచించి లాస్ట్కి అయితే చేశారు. ఇది ఒక విధంగా అదే వైసీపీ అటు వైసీపీ మంచి పరిణామం. ఎందుకంటే అవును అంటే సవ్యంగా ఇప్పుడు ఎలక్షన్ అని రోత పుట్టిండేది. ఎందుకంటే ఒకరి మీద ఆరోపణలు చేసుకోవడము, వాడి డబ్బులు కమ్ముడు పోవడము, ఈ డబ్బులు పోవడము, ఒక రోతని, ఒక సమస్యని పరిష్కరించుకున్నారు. ప్రాబ్లం ఏంటంటే అమిత్ షాకు మోడీకి కోపం వచ్చిందంట, జిఎస్టీ పోయిందని. అంటే 400 పైగా ఓట్లు ఉన్నప్పుడు ఇంకా అవతల క్యాండిడేట్ పెట్టారంటే ఇంకా కొనుగోలు అంత అమ్మకాలు ఇదే కదా, దాని లేకుండా అయితే పెట్టరు. అది కొనుగోలు అమ్మకాలు ఇప్పుడు నేరుగా బ్రాంచ్ షాపులు పోతారు కదా, అక్కడ జిఎస్టీ కదా. మంచి హోటల్ పోయి తింటారు కదా, అక్కడ జిఎస్టీ కదా. క్యాంపు పెట్టాలి కదా, అక్కడ జిఎస్టీ కదా. వాడిని ప్రలోభపరచాలి కదా, అక్కడ జిఎస్టీ కదా. అంత మనీ, వ్యాపారం, బిజినెస్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అదే ఎంపీటీసీలు వాళ్ళతోనే. ఆయన స్పీచ్ లో అయితే ఈరోజు చెప్పారు, 5 ఏళ్ళు అయితే కష్టాలు ఉండవని చెప్పను, ఉంటాయి. నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, వీటిని తట్టుకుంటే మళ్ళా మనం తప్పనిసరిగా అధికారంలోనికి వస్తాం, మీరు సేవ చేసే అవకాశం మీ అందరికీ ఉంటుందని కూడా అన్నాడు. ఈరోజు చూసారా? నేను చూసా ఆ సువార్త కూటంలో ఆయన మాట్లాడింది. సేమ్ మళ్ళా నేను అనే ఏకవచనము, నేను అనే ప్రపంచంలో నుంచి బయటికి వచ్చినట్లు లేడనిపించింది నాకు. చూసాను, నేను కంప్లీట్ గా చూశాను. మరి జీవీడీ ఉన్నాడా లేకంటే ఎంపీడీ ఉన్నాడా నేనంతా బాగా చూశాను. ఈ స్టిల్ టాకింగ్ ద సేమ్. ఎప్పుడైతే 5 కోట్లు 2 కోట్లు పెట్టి శ్రీకాకుళము టెక్కలి ఎక్కడో ఆడో ఎవడో గోదావరిలో అదో ఊర్లోనో లేకంటే
మన రాయలసీమలో ఎక్కడ ఊర్లలో అప్పుడు పెద్ద వేదికన ఒకటి పెట్టి ఒక పోడియం పెట్టి పూలు అలంకరణ చేసి పిల్లోళ్ళని వాళ్ళని వీళ్ళని తెచ్చి పెట్టేవాళ్ళు. ఏమే అందరిని పెట్టి అందరి మీద చేతులు పెట్టి అందరూ చల్లగా ఉండండి, దేవుడు చల్లగా ఉంటాడు, వర్షాలు కురుస్తాయి అనేవాడు. ఇప్పుడు తను ఇంట్లోనే పెట్టుకున్నట్లు అందరినీ కూర్చొని వరుసగా లైన్ లో స్కూల్ లాగా మనోడు మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాడు. ఆ మైక్ మాటల్లో పసగాని ఏదీ లేదు. పాత చింతకాయ పచ్చడి సేమ్. నేను అప్పుడేమన్నాడు అధికారంలో ఉన్నప్పుడు, అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు చల్లగా ఉండండి నేను చేస్తున్నాను అన్నాడు. ఓకే, అది నీ డబ్బేం కాదు, అందరి డబ్బు చేశావు. ఆ డప్పు కొట్టిన దానికే నీకు దిష్టి తగిలింది అనేది అందరికీ తెలుసు. ఏమే అంటే నీ డబ్బు కాదది, నీది కాదది, అంటే అబ్బాయిది కాదు, అంటే అబ్బాయి చేసినట్టు. ఇప్పుడు అంటే సేమ్ మళ్ళా నేను అప్పుడేమో నీ జగన్ అన్నాడు. ఇప్పుడు మీ జగన్ సీఎం గా ఉంటే, నీ జగన్ సీఎం గా ఉంటే, మీ జగన్ సీఎం గా ఉంటే మళ్ళా అదే బటన్ నొక్కింటాడు అంటున్నాడు. ఒరే బాయ్, అయిపోయింది కాలం, టైం అయిపోయింది. నువ్వు సి దేర్ ఈజ్ ఏ దేనికైనా కానీ మనము అతి అనేది ప్రమాదం. అతి దేనికైనా కానీ ఇప్పుడు నేను అని చెప్పుకోవడం కూడా పొరపాటు. నేను రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు, మీరు కావాలంటే చూడండి. ఎప్పుడైనా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వరకు వచ్చాడు. ఎప్పుడైనా కానీ నా పార్టీ, నా నా ఇప్పుడు తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి పోయినప్పుడు మాట్లాడినప్పుడు నా రెడ్డి గారు, ఆయన ఎవరు ఉంటారు, ఎక్కడో ఒక మంచి వ్యక్తి ఎవరో ఉంటారు కదా, వాళ్ళని సంబోధించి రా నా కూర్చో అన్నా అని మాట్లాడిన వ్యక్తి మైక్ ఇచ్చేస్తే నాకు ఒక 2 minutes లో వెళ్ళిపోతున్నాడు. నేను 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 అని. అది ఏమో మరి ఆయనకి ఏదో భూతం పట్టినట్టుంది. నాకు భూత వైద్యం పిలుచుకురాండి అబ్బా మనోడికి. అంటే That is the గారు wrong. అంటే మళ్ళీ బటన్ నొక్కుతాను అంటున్నాడు. బటన్ నొక్కిండేవానని. వాట్ ఆర్ యూ టాకింగ్? ఎవరన్నా చదువుకున్న వాళ్ళు మామూలుగా చూడాలంటే ప్రసంగం కూడా సిగ్గుగా ఉంది బాసు. అంటే ఒకటి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక కంపారిజన్ పోలిక తెచ్చేందుకే ప్రయత్నిస్తున్నారు. నేనుంటే ఈ పథకాలన్నీ వచ్చాయి, అవన్నీ నిజమే. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటే, ఆయన స్పీచ్ లో అంతా బాగా మాట్లాడతారు కానీ ఒకటో రెండో పదాలతో మొత్తం తేడా వస్తాయి. ఎలక్షన్లకు ముందు అధికారంలో ఉన్నప్పుడు బటన్ నొక్కుతా అనే పదం అనేది చాలా నెగిటివ్ గా పోయింది ప్రజల్లోనికి. ఒక ముఖ్యమంత్రి ఉండేది బటన్ నొక్కడానికేనా. ఇప్పుడు నేనుంటే పలావ్ పెట్టేవాడిని, టీడీపీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానని వచ్చారు, ఈరోజు పలావ్ లేదు, మీకు బిర్యానీ లేదు, అసలు అన్నమే లేదు అంటున్నారు. ఇది కూడా చాలా నెగిటివ్ ట్రోలింగ్కే జరుగుతుంది దీని మీద. ఎందుకంటే అప్పుడే మొదలైంది, గవర్నమెంట్ ఉండేది పలావులు బిర్యానీలు పెట్టడానిక అనేది వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి పోల్చింది నేనుంటే మీకు ఈ పథకాలు వస్తాయి అనేది అంత నిజమే. కానీ ఎప్పుడైతే దానిలో పలావు బిర్యానీలతో పోల్స్తున్నారో అక్కడ దెబ్బ పడుతోందేమో అనిపించింది. ట్రోలింగ్ సంగతి పక్కన పెట్టు. నువ్వు ఒకటి బటన్ నొక్కుతాను అనడం అనేది సమంజసం కాదు. సభ్య సమాజంలో చదువుకున్న ప్రాంతంలో నువ్వు నిజం అనిపించుకున్నావు. నువ్వు బటన్ మాత్రమే నొక్కి నీ కోసం ప్రాణాలు పెట్టి పనిచేసిన వాళ్ళను వదిలేసావు. నువ్వు బటన్ నొక్కుంటే నొక్కోరా బాయ్, మేము 10 లక్షలు పోగొట్టుకున్నాను, నేనేదో సచివాలయం కట్టించాను, అట్లాంటి వాళ్ళని నువ్వు పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు బటన్ దిస్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. ఇంకా తను బటన్ నొక్కేవాడిని అని చెప్తుండంటే అప్పుడు ఆ మీటింగ్ నేను చూశాను. మీ ఛానల్లోనే ఏదో మీరు వేసినట్లున్నారు, నేను అది కంప్లీట్ గా చూశాను. మాడుగుల అనే ఒక కాన్స్టిట్యుయెన్సీ అనుకుంటా కదా. అవును, అదే ఆ ప్రాంతం లైన్ లో స్కూల్ పిల్లలు కూర్చొని పెట్టినట్లు. ఇంకా నేను ఎప్పుడు అనుకున్నా, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ ఆల్ రెడ్డిస్. నువ్వు సుబ్బారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, విజయసాయి రెడ్డి, గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. కీప్ సంబడి. చాలా మంచి పాయింట్ చెప్పారు ప్రభాకర్ గారు. ఇదైతే ఉత్తరాంధ్రలో అక్కడ రెడ్డి కమ్యూనిటీ పెద్దగా ఉండదు, ఏముండదు, కానీ విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇళ్ళందరూ పెట్టడం వల్ల అదంతా నెగిటివ్ అయింది. అంటే ఉత్తరాంధ్ర మీదకి ఏదో ఇతర ప్రాంతాల వాళ్ళు ఒక దండయాత్రకు వస్తున్నారేమో. మంచి చేశాడా చెడ్డ చేశాడా పక్కన పెడితే, అసలు క్యాంట్ యూ ఫైండ్ ఎ పర్సన్ ఇన్ ఉత్తరాంధ్ర ఎ లీడర్? కమాల్, నీకు విషయం తెలుసా? నిన్న చూసా నేను, ఆల్రెడీ ఒక హెడ్డింగ్ పెట్టేశాడు. ఆ నామినేషన్ దాఖలకి, బొత్సాన నామినేషన్ దాఖలకి వైవి సుబ్బారెడ్డి పోలేదని వేసినాడు వాడు. చూసావు నువ్వు? అది పెద్ద ప్రాచుర్యంలోకి రాలే. ఎలక్షన్లు కానీ జరిగింటే సుబ్బారెడ్డి భుజం మీద గన్ను పెట్టి అందరినీ కాల్చిండే వాళ్ళు, గుర్తు పెట్టుకో. మిస్ అయింది. యో ఆల్రెడీ కాల్చారులే. ఇప్పుడు కానీ అన్ని గమనిస్తుంటాడు. ఎంఎస్ ఎలక్షన్ ఏముంది, అసలు సాధారణ ఎలక్షన్ లోనే, మెయిన్ ఎలక్షన్ లోనే కాల్చేశారు అదే వ్యక్తి.
ఒక్క ప్రాంతంలో ఇలాంటివన్నీ చేశారు. ఎందుకబ్బా విజయమ్మ అదేదో బుక్ పట్టుకొని తిరుగుతారని కాల్ చేశారు లాస్ట్ టైం 2014లో. కడప గుండాలు తెల్ల పంచలు కట్టుకొని అర్ధరాత్రి తర్వాత తెల్ల పంచలు, మళ్ళీ తర్వాత అట్లా. విజయసాయి రెడ్డి, తర్వాత అంటే వైఎస్ రెడ్డి. అలాంటి ప్రమాదం ఉంది అక్కడ అని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కూడా మళ్ళా అదే వేవ్లో వెళ్ళడం అనేది వైసీపీదే కదా. మంచిది కాదు. కానీ దాన్నే రాజకీయం అంటారు. తెలుసుకొని మనుగడ సాగించడం అనేది రాజకీయము, చతురత అంటారు. అది తెలియనప్పుడు నేను సింహము, నేను పులి, నేను సత్య, నేను జగను అంటే అవన్నీ కుదరవు. ఏమి అంటే ఈ పాయింట్ కింద మనం చెప్తే వెంటనే మనకే వచ్చే ప్రశ్న ఏంటంటే, మరి ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం లేరా, బంధువులు లేరా విశాఖపట్నంలో అని అంటారు. కానీ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు బిజినెస్ చేస్తారు, బిజినెస్ చేసుకుంటారు. వాళ్ళు ఎప్పటి నుంచి వెళ్ళిపోయినారు. వాళ్ళు ఎక్కడ ఆధిపత్యం చలాయించినట్లు ఉండరు. చెప్తున్నా చూడు, వాళ్ళ లాస్ట్ నేమ్ చౌదరిని ఎవరికి ఉండదు, నాయుడు అని ఉండదు, రావు. కొండలో తిరుమల కొండ మీద గుండు కొట్టుకున్నాడు ప్రతి ఒక్కడు. అందులో మళ్ళీ పచ్చ మీడియాలో వాళ్ళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఏమన్నా చేసినా కానీ అది న్యూసే రాదు, దాన్ని నానా యాగి చేయరు. కాబట్టి వాళ్ళు ఈజీగా తప్పించుకుంటారు. రెడ్డి అనేవాడు తప్పించుకోలేడు. వాళ్ళకి లాస్ట్ టైం రాకపోయినా రెడ్డి అంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి అని అనగానే ఒకటే గుర్తొచ్చేస్తుంది, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఏమే అదే చెప్తున్నా నేను, దిస్ ఇస్ ప్రాబ్లం. అంతే. అలాంటిది ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాల్లో అలాంటి గాలబెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాల్సింది. ఎందుకో చేశారు, అంతా అయిపోయింది, మరి ఇప్పటికైనా చూద్దాం అన్న. ఇప్పుడు మనము ఒక టీవీలు కానీ, యూట్యూబ్ ఛానల్, కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, ఈ రాజకీయాలలో చంద్రబాబు తప్పిదాలని కప్పిపుచ్చడానికి ఇప్పుడు పర్సనల్ మ్యాటర్స్ తీసుకొస్తున్నారు. ఇది అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది. కానీ ఇది మాత్రం తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి దీని మీదనే బతుకుతుంది పచ్చ మీడియా. ఏదో ఒకటి తీసుకురావడం. రాజ్ తరుణ్ ఎపిసోడ్ నీకు బాగా తెలుసు. అది జరుగుతున్న తరుణంలోనే మన విజయసాయి రెడ్డి ఎపిసోడ్ తీసుకొచ్చారు. దాని తర్వాత ఇంకా ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తాయనగానే ఆ ఉత్తరాంధ్రలో దువ్వాడ జగన్నాథం, అదే మన టెక్కలి జితేంద్ర తీసుకొచ్చారు. నాకేమనిపిస్తుంది సార్, దువ్వాడ జగన్నాథం, ఆ దువ్వాడ శ్రీనివాస్ చూడగానే నాకు జితేంద్ర పాత యాక్టర్ గుర్తొస్తాడు. నీకు జితేంద్ర అనే ఒకడు ఉంటాడు, హిందీ యాక్టర్. మీసాలు తీసేస్తే కొంచెం అట్లే ఉంటాడు, సన్నగా, కొంచెం హెయిర్ బాగా. కానీ ఎపిసోడ్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు లావణ్య కంటెంట్, ఇప్పుడు రాజ్ తరుణ్ కంటెంట్ కంటే కూడా రాజ్ తరుణ్ కంటెంట్, విజయసాయి రెడ్డి కంటెంట్, మన దువ్వాడ, ఈ మూడు మనం చూసుకుంటే బాగా ఐ లైక్ ద కంటెంట్. రీల్స్ కానీ, ఆ మాధురి, దీన్ని ఒక ఎపిసోడ్ గా తీసుకొని అందరూ మాట్లాడిన తీరు ఇప్పుడు అందరూ చూసుకున్నాం. రాజ్ తరుణ్ అయితే ఇంకా అది చెప్తూనే కొట్టింది వాడిని, ఒక పిల్లోని, మా సాయి మస్తాన్ అనేవాడిని. చూసావు నువ్వు? అదే మస్తాన్ సాయి అనేవాడిని చూసావా? అంటే దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ ఇంత బాగా ఇది అవడానికి ఎక్కువ ప్రచారం కారణం ఏంటంటే, నాకు మాత్రం బాగా నచ్చింది భయ్య, బోల్డ్ అండ్ బ్యూటీ. మాధురి గారు కూడా చక్కగా ఉన్నారు, శ్రీనివాస్ కూడా చాలా చక్కగా ఉన్నారు, వాణి గారు కూడా బాగున్నారు, వాణి పిల్లలు కూడా బాగున్నారు, చక్కగా ఉంది, మంచి లాంగ్వేజ్, ఒక సినిమా లాగా ఉంది నాకు. అంటే ఒక ఎపిసోడ్ ఒక సీరియల్ లాగా ఉంది. అంటే దీనికి ఇంత ప్రచారం రావడానికి కారణం ఏంటంటే, రెండు వర్గాలు ప్రోయాక్టివ్ గానే వాళ్ళ వర్షన్లు వినిపించుకునే మీడియా ముందు పదే వచ్చారు. అంటే ఎవరు వెనక్కు తగ్గి ఏదో మేము తప్పు చేశామన్నట్టుగా కాకుండా ఓపెన్ గా ముందుకు వచ్చారు. అటువైపు ఇటువైపు మాధవి గారు కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ గారు కావచ్చు, అవతల వైపు ఆయన సతీమణి వాణి గారు కావచ్చు, వీళ్ళంతా రావడంతో బాగా వైరల్ అయింది. అంటే క్లాస్ అయింది బాగా. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎపిసోడ్ లో విజయసాయి రెడ్డి రెచ్చిపోయినాడు, వాడేదో పచ్చ మీడియా రెచ్చిపోయినా, అది దిస్ విజయసాయి ఎపిసోడ్ హ్యాస్ బికమ్ విజయసాయి రెడ్డి వర్సెస్ పచ్చ మీడియా. బలి అయింది ఏమే. ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య అనేది, లావణ్య అల్టిమేట్లీ లావణ్య బికమ్ బక్రా అండ్ సందీప్ దిలీప్ సుక్రా అని మనోడు ఉన్నాడు, వాడు కూడా పాపం వాడు ఎపిసోడ్ లో వాడు కూడా బలి అయిపోయినాడు. అంటే చెప్తున్నా, దీంట్లో మాత్రం హీరోయిన్ గా ఫస్ట్ అసలు నాకు చాలా బాగా నచ్చింది. మాధవి గారు కానీ, దువ్వాడ శ్రీనివాస్, వాళ్ళ క్లారిటీ ఉంది వాళ్ళకి. ఏదైనా కానీ వాడు ఏమైనా చేసుకొని, వాళ్ళు ఈ వయసులో, లేటు వయసులో, ఘాటు ప్రేమ లేకంటే ఏదైనా కానీ క్లారిటీ, బోల్డ్ అండ్ బ్యూటీ కంటెంట్ మాత్రం అదిరిపోయింది ఏమే.